హాయ్ ఫ్రెండ్స్, భారతదేశానికి చెందిన ప్రాచీన సమాజాల్లో ఒకటి యాదవ సమాజం. అయితే మహాభారత యుద్ధం తర్వాత ఈ యాదవ వంశం మొత్తం నాశనం అయిపోయింది అంటారు. మరి ఇప్పటికీ చాలామంది వారి పేరు చివర యాదవ్ అని రాసుకుంటూ ఉన్నారు. ఇప్పుడున్న యాదవులు నిజంగా భగవంతుడు శ్రీకృష్ణుడికి చెందిన యాదవుల వంశీయులేనా? ఇలాంటి అనుమానాలు ఎప్పుడొకప్పుడు మీకు కూడా వచ్చే ఉంటాయి. సరే, ఈరోజు ఈ యాదవ సమాజం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరికెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ టుడేస్ ఎపిసోడ్. మహాభారతం హిందువులకు పంచమ వేదంగా పరిగణించబడే ఇతిహాసం, ధర్మాధర్మాలు తెలియచెప్పే మహాకావ్యం. మహాభారతం ఈనాటికి మన మెదడులో చాలా ప్రశ్నల్ని లేవనెత్తుతుంది. అలాంటి ఒక పెద్ద సందేహంపై ఈరోజు వీడియోలో చర్చిద్దాం. చాలా మందికి ఉన్న భ్రమలు, సందేహాలు కొంచెమైనా తొలగించే ప్రయత్నం చేద్దాం. భారతదేశంలో చాలా మంది పేరు చివర్లో యాదవ అని ఉంటుంది. మరి మహాభారత కాలంలోనే శ్రీకృష్ణుడి వంశీయులందరూ కూడా ప్రాణాలు కోల్పోయారు. మరి ఇప్పుడున్న యాదవులంతా ఎవరు? వాళ్ళంతా నిజంగా అప్పటి యాదవ వంశీయులేనా? యాదవుల వంశానికి అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. వేదాల్లో చెప్పినట్టుగా పాంచజన్యాల్లో ఒకటి యాదవ కులం. ద్వాపర యుగంలో గాంధారి కృష్ణుడికిచ్చిన శాపం వల్ల యాదవుల వంశం మొత్తం నాశనం అయిపోయింది. కాబట్టి ఇప్పుడున్న యాదవులు శ్రీకృష్ణుడి వంశీయులు కాదని చాలా మంది అభిప్రాయం. ఇది నిజమా లేక అబద్ధమా? అసలు నిజమేంటో, ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మనం మహాభారత కాలం అంటే ద్వాపర యుగంలోని చివరి అంకంలోకి వెళ్ళాలి. 18 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురుక్షేత్రంలో మహాభారత యుద్ధం జరిగింది. కౌరవులందరూ పాండవుల చేతిలో మరణించారు. ధర్మం గెలిచింది, అధర్మం ఓడిపోయింది. కౌరవుల తల్లి గాంధారి కురుక్షేత్రానికి వచ్చి చచ్చిపడి ఉన్న తన 100 మంది కుమారుల్ని చూసి ఏడుస్తోంది. తనకు జరిగిన నష్టానికి అంతా కారణం కేవలం కృష్ణుడే అని కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, నా వంశ నాశనానికి కారణమైన నీకు ఒక శాపాన్ని ఇస్తున్నాను. ఎలా అయితే నా వంశం అంతరించిందో అలాగే ఒకరోజు నీ వంశంలో కూడా ఒక్కరు కూడా మిగలకుండా అంతా చనిపోతారు అనే శాపం ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నవ్వుతూనే శ్రీకృష్ణుడు గాంధారి ఇచ్చిన శాపాన్ని స్వీకరిస్తాడు. అక్కడితోనే కథ అయిపోలేదు. యదుకుల వంశ నాశనానికి గాంధారి శాపంతో పాటు మరో శాపం కూడా ఎదురు చూస్తోంది. ఆ రెండో శాపం గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ మరో కథను మనం చెప్పుకోవాలి. యుద్ధం అయిపోయిన తర్వాత యుధిష్ఠరుడు హస్తినాపురానికి రాజయ్యాడు. శ్రీకృష్ణుడు ద్వారకా నగరాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. జాంబవంతుడి కూతురు జాంబవతితో కృష్ణుడికి వివాహం జరుగుతుంది. వారికి పుట్టిన కొడుకే సాంబుడు. సాంబుడు ద్వారక రాజకుమారుడు. స్వయంగా భగవంతుడు శ్రీకృష్ణుడికి కుమారుడు. కానీ అతను ఎలాంటి కర్తవ్యం లేకుండా చెడు అలవాట్లతో చెడు స్నేహాలు చేస్తూ తిరుగుతూ ఉండేవాడు. కృష్ణుడు ఏం చెప్తే దానికి సరిగ్గా వ్యతిరేకంగా నడుచుకునేవాడు. కర్తవ్యం గురించి, ధర్మ మార్గాల గురించి తండ్రి చెప్పిన ప్రతిసారి మరింత దారుణంగా ప్రవర్తిస్తూ ఉండేవాడు. ఒకసారి శ్రీకృష్ణుని కలవడానికి ద్వారకకు చాలామంది ఋషులతో పాటు దుర్వాస ముని కూడా వస్తారు. ఈ విషయం సాంబుడు మరియు అతని మిత్రులకు తెలుస్తుంది. ఆకతాయిగా ఉండే సాంబడికి ఋషుల్ని ఆట పట్టించాలనే కోరిక పుడుతుంది. సాంబడు చీర కట్టుకొని ఆడవేషం వేసుకుంటాడు. గర్భం దాల్చిన మహిళల పొట్టలో తలగడ పెట్టుకొని ధ్యానంలో ఉన్న దుర్వాస మహర్షి ముందుకు వెళ్ళి నిలబడతాడు. వెళ్ళి, ఓ మహాముని, నేను గర్భంతో ఉన్నాను. నాకు అమ్మాయి పుడుతుందా లేక అబ్బాయి పుడతాడో చెప్పండి అని అడుగుతాడు. త్రికాల దృష్టి కలిగిన మహాముని దుర్వాసుడు అతని ఆకతాయితనాన్ని కనిపెట్టేస్తాడు. సాంబడు చిన్నపిల్లాడిలే తెలియక చేస్తున్నాడు అని అనుకుని మన్నించి వదిలేద్దామనుకుంటాడు. అంతలోపే సాంబడు తన మిత్రులతో కలిసి ఋషుల్ని మరింత ఇబ్బంది పెట్టడం మొదలు పెడతాడు. దుర్వాసుడు కోపంతో, నువ్వు అమ్మాయివి కాదు, అబ్బాయివి. నువ్వు చేసిన ఈ మూర్ఖపు పనికి నిన్ను శపిస్తున్నాను. నీ గర్భం నుంచి మరో 7 రోజుల్లో అమ్మాయి కాదు, అబ్బాయి కాదు, ఒక ముసలం పుడుతుంది. ఆ ముసలం నిన్నే కాదు, నీ వంశాన్ని అంతటినీ కూడా నాశనం చేస్తుంది అని శపిస్తాడు. ఆ తర్వాత కృష్ణుణ్ణి కలుసుకోకుండానే ఋషులందరూ వెనక్కి వెళ్ళిపోతారు. కృష్ణుడికి ఇదంతా తెలిసిన జరగవలసింది జరిగే తీరుతుందని ఊరుకుంటాడు. సరిగ్గా 7 రోజులకు సాంబడి కడుపు నుంచి లోహపు గొడ్డలి పుడుతుంది. అదే ఋషి చెప్పిన ముసలం. సాంబడు అతని మిత్రులు భయంతో వసుదేవుడి దగ్గరికి పరుగులు తీస్తారు. వెళ్ళి జరిగింది చెప్తారు. అప్పుడు వసుదేవుడు ఆ ముసలాన్ని అరగదీసి పొడి చేయమని, చేసిన పొడిని సముద్రంలో కలిపేయమని చెప్తాడు. చెప్పినట్టే చేస్తారు. ఆ లోహం అంతా పొడి అయినా కొంచెం ముక్కే మిగిలిపోతుంది. ఆ ముక్కను ఒక చేప మింగేస్తుంది. మిగిలిన పొడి అంతా సముద్రం ఒడ్డుకు కొట్టుకు వచ్చి విచిత్రమైన గడ్డి రూపంలోకి మారుతుంది. చేపలు పట్టేవాడికి వలలో లోహపు ముక్కను మింగిన చేప దొరుకుతుంది. చేపను కోసినప్పుడు పొట్టలో లోహపు ముక్క ఉంటుంది. ఆ లోహాన్ని తీసుకొని జర అనే వేటగాడు బాణాన్ని తయారు చేసుకుంటాడు. ముసలం పుట్టినప్పటి నుంచి ద్వారక వాతావరణంలో చాలా మార్పులు వస్తాయి. యాదవులంతా తాగుడుకు బానిసలుగా మారతారు. స్త్రీలు బాధ్యత లేకుండా తిరుగుతూ ఉంటారు. అలాగే జంతువులు కూడా ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. కృష్ణ బలరాములు తప్ప మిగిలిన వారంతా వింత వింత ప్రవర్తనలు చేస్తూ ఉంటారు.
ఈ అశుభాలన్నీ చూసి గాంధారి దుర్వాసముని శాపం ఫలించే సమయం దగ్గర పడిందనుకున్నాడు కృష్ణుడు. యాదవుల మరణం సముద్ర తీరంలో జరిగితే మంచిదని అనుకుంటాడు. సముద్రానికి జాతరలా చెయ్యాలని చెప్పి యాదవులందరినీ ద్వారక నుంచి సముద్ర తీరానికి తీసుకెళ్తాడు. రాబోతున్న ప్రమాదం తెలియని యాదవులంతా తమ వెంట రకరకాల ఆహార పదార్థాలు, మందు తీసుకొని అందంగా అలంకారాలు చేసుకుని వెళ్తారు. బలరాముడు మాత్రం అడవిలోకి వెళ్ళిపోతాడు. సముద్ర తీరంలో ఉన్న పందిళ్లలోకి చేరిన యాదవులు సాక్షాత్తు భగవంతుడైన శ్రీకృష్ణుడు ఎదురుగా కూర్చుని మద్యపానం సేవిస్తారు. మత్తులో ఊగుతూ ఒకరినొకరు తిట్టుకుంటూ ఎగతాళి చేసుకుంటూ పెద్దగా నవ్వుకుంటూ ఉంటారు. ఆ రాత్రి సాత్యకి మద్యం తాగి కృతవర్మను ఎగతాళి చేయడం మొదలు పెడతాడు. కురుక్షేత్ర యుద్ధంలో కృతవర్మ కౌరవుల తరఫున నిలబడి యుద్ధం చేస్తాడు. నిద్రపోతున్న సైనికుల్ని, ఉప పాండవుల్ని అశ్వత్థామతో కలిసి చంపడానికి వెళ్తాడు. అసలు క్షత్రియుడు అలాంటి పెరికి పని చేస్తాడా? యదుకుల వంశం నిన్ను ఎప్పటికీ మన్నించదు అంటూ కృతవర్మను సాత్యకి తిడతాడు. ప్రద్యుమ్నుడు కూడా సాత్యకితో పాటు కృతవర్మను అవమానిస్తాడు. అదే యుద్ధంలో అర్జునుడు చేయి నరకడం వల్ల శాంతించి మరణం కోసం ఎదురు చూస్తూ ధ్యానంలో ఉన్న భూరిశ్రవుణ్ణి నువ్వు చంపలేదా అంటూ కృతవర్మ సాత్యకిపై ఎదురుదాడి చేస్తాడు. అలా మాటల దాడితో మొదలై ఒకరిపై ఒకరు కత్తులు దూసుకునే వరకు వెళ్తుంది. సాత్యకి కృతవర్మ తల నరికేస్తాడు. అక్కడున్న వారంతా సాత్యకిని చంపేస్తారు. తీరంలో మొలిచిన గడ్డి ముసలం ప్రభావంతో కత్తులుగా మారుతుంది. వివాదం పెద్దదై తీరంలో ఉన్నవారంతా గడ్డిని తెంపి దానితో ఒకరిని ఒకరు చంపుకుంటారు. శ్రీకృష్ణుడి కళ్ల ముందే యాదవులందరూ ముసలంతో చనిపోతారు. చివరికి కృష్ణుడు, సారథి, దారకుడు మాత్రమే మిగిలి ఉంటారు. వెంటనే అర్జునుడికి జరిగిందంతా చెప్పి అతన్ని వెంటబెట్టుకు రమ్మని, అతడే మిగిలిన ఆడవాళ్లను, పిల్లల్ని రక్షిస్తాడని చెప్పి దారకుడిని పంపిస్తాడు. దారకుడిని హస్తినకు పంపిన తర్వాత కృష్ణుడు బలరాముడు వెళ్లిన మార్గంలోనే అడవికి వెళ్తాడు. అక్కడ బలరాముడు తన శరీరాన్ని విడిచిపెట్టి తన అవతారాన్ని చాలిస్తాడు. కృష్ణుడు కూడా తన దేహ త్యాగం కోసం ఎదురు చూస్తూ ఒక చెట్టు కింద పడుకుంటాడు. అప్పుడే అటువైపు వచ్చిన వేటగాడు చెట్ల మొదల్లో ఉన్న జింక ముఖం అనుకుని కృష్ణుడి పాదానికి బాణం వేస్తాడు. బాణం తగిలిన కొంచెం సేపటికి శ్రీకృష్ణ భగవానుడు తన దేహాన్ని విడిచిపెట్టి అవతారాన్ని ముగిస్తాడు. అసలు ఎవరా బోయవాడు? అది తెలుసుకోవాలంటే త్రేతాయుగంలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పుకోవాలి. త్రేతాయుగంలో సుగ్రీవుణ్ణి, అతని రాజ్యాన్ని కాపాడటం కోసం శ్రీరాముడు చెట్టుచాటున నిలబడి బాణం వేసి వాలిని చంపుతాడు. అప్పుడు వాలి భార్య తార శ్రీరామునితో, నా భర్త చనిపోయినట్టుగానే నువ్వు కూడా రాబోయే కాలంలో ఒక బాణం వల్ల మరణిస్తావని శపిస్తుంది. శ్రీకృష్ణుడి కాలికి బాణం వేసిన బోయవాడు మరెవరూ కాదు. త్రేతాయుగంలో రాముడి చేతిలో మరణించిన వాలి ద్వాపరయుగంలో బోయవాడిగా పుడతాడు. చేప కడుపులో దొరికిన ముసలం లోహంతోనే బాణాన్ని తయారు చేసుకుంటాడు. ఆ బాణమే శ్రీకృష్ణుడి ప్రాణాన్ని తీస్తుంది. కొంత సమయానికి అర్జునుడు వచ్చి యాదవ కులంలో మిగిలి ఉన్న ఆడవాళ్లను, పిల్లల్ని హస్తినకు తీసుకెళ్తాడు. అక్కడ మిగిలిన వారితో యదువంశం వృద్ధి చెందుతుంది. అసలు ప్రశ్న ఏంటంటే, ఇప్పుడున్న యాదవులు కృష్ణుడి వంశానికి చెందినవారేనా? కృష్ణుడి కుటుంబంలో ఉన్న యాదవులు చాలా మూర్ఖంగా జీవించారు. ఒకరినొకరు గౌరవించుకోకుండా అహంకారంతో గురువుల్ని, ఋషుల్ని దూషించడం, దుర్వ్యసనాలకు బానిసలుగా మారిపోయి తమ వంశానికి అంతమే లేదనే గర్వంతో చెలరేగిపోయారు. అందుకే శ్రీకృష్ణుడు కేవలం తన వంశాన్ని మాత్రమే అంతం చేయాలని నిశ్చయించుకున్నాడు. భగవంతుడు అనుకుంటే ఆ శాపాలన్నిటి నుంచి తన వారిని రక్షించగలడు కదా. కానీ అలా చేయలేదు. గాంధారి మాత శాపం యదువంశం మొత్తాన్ని అంతం చేయలేదు. కేవలం శ్రీకృష్ణుడి వంశాన్ని మాత్రమే అంతం చేసింది. ద్వారకలో శ్రీకృష్ణుడి రాక ముందు నుంచే యదువంశీయులు ఉండేవారు. ద్వారకనే కాకుండా వేరే వేరే రాజ్యాల్ని కూడా యాదవులు పరిపాలించారు. కృష్ణుడి అవతారం ముగిసిన తర్వాత కూడా యదువంశీకులు రాజ్యపాలన చేశారు. ఈ కథ అంతా విన్న తర్వాత మీకున్న సందేహాలకు సమాధానాలు దొరికే ఉంటాయి. యాదవ వంశీకులు ఎప్పటికీ గర్వంగా చెప్పుకోవచ్చు, వారి వంశంలోనే శ్రీకృష్ణుడు పుట్టాడు అని. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.